ఫస్ట్గా మనకి ఈ భుజియా చేయడానికి మనకి ఒక ప్యాన్లో కొంచెం వాటర్ అలాగే సాల్ట్ వేసుకుని ఫస్ట్ ఈ నీళ్ళని ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం చికెన్ని ఉడికించుకోవాలి. చికెన్ని మంచిగా మ్యాష్ అయ్యేంత వరకు ఉడికించుకుని ఆ తర్వాత మనం చికెన్ని ఏం చేయబోతున్నామో చూస్తారు మీరే. సో మరి ఫస్ట్ ఈ చికెన్ని ఇందులో వేసుకుందాం. చిన్న చిన్న పీసెస్గా మీరు కట్ చేసుకోండి. కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే ఫాస్ట్గా ఉడికిపోతాయి. ఇందులో వేసేసి మనం ఇప్పుడు ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసి, లేదంటే మీరు ప్రెషర్ కుక్కర్లో వేసేసి 2 విజిల్లు పెట్టేయండి, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. లేదంటే ఇలా అయినా కూడా బయట కూడా కొంచెం స్లో ఫ్లేమ్లో లేదా హై ఫ్లేమ్లో ఎక్కువగా వాటర్ వేసేసి ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేయండి. మన చికెన్ బాయిల్ అయిపోతుంది. 5 to 8 minutes వరకు మనం చికెన్ ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం. అంతవరకు మనము మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ రెడీగా ఉన్నాయి. సో చికెన్ రెడీ అయిపోతే అన్నీ వేసి మిక్స్ చేసేసి నూనెలో ఫ్రై చేయటమే. చికెన్లో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయాయి, అలాగే చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఎక్కువ టైం పట్టదు చెప్పాను కదా. ఇప్పుడు ఈ చికెన్ని మనము మీరు కావాలంటే ఫస్ట్ పీసెస్ మాత్రానే ఒక బౌల్లో వేసుకుని చల్లార్చుకున్న తర్వాత దీన్ని మొత్తం మనం మ్యాష్ చేసుకోవాలి. ఈరోజు నేను ఫ్రెష్గా చికెన్ని ఉడికిచ్చి చేసుకున్నాను. లేదంటే మీరు మీ దగ్గర మిగిలిపోయిన చికెన్ అంటే వండిన చికెన్ ఉంటుంది కదా, బోన్లెస్ పీసెస్ అన్నీ తీసేసుకుని బాగా మ్యాష్ చేసేసి అది కూడా కావాలంటే ఇలా భుజియాలాగా కూడా చేసుకోవచ్చు. ఏముంది, అది కూడా మ్యాష్ చేసేసి కొంచెం శనగపిండి బియ్యపిండి కలిపేసి మురుకుల్లాగా ఒత్తేసుకుంటే చికెన్ భుజియా రెడీ అవుతుంది. సో మరి ఇది వేడి వేడిగా ఉంది కదా, మనం కాస్త రెస్ట్ చేసి ఆ తర్వాత మీరు కావాలంటే మిక్సీ జార్లో అయినా కూడా వేసుకోవచ్చు.